క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవితానుదిన దైవ ధ్యానము. మీకు ఏమి కావాలో అడగండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండుని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మన హృదయంలోని కోరికలను తీర్చటం ద్వారా దేవుడు సంతోషిస్తాడు. మనము సంతోషంగా, సంపూర్ణంగా, దృఢంగా అతని ఆశీర్వాదాన్ని ఆనందిస్తుంటే చూడాలనుకుంటున్నాడు. మనము దేవుని వాక్యాన్ని మన ప్రథమ ప్రాధాన్యతగా చేసినప్పుడు, మన ప్రార్థన మరియు ఆరాధన ద్వారా ఆయనతో కనెక్ట్ అయినప్పుడు, కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనము ఆయన యందు ఆనందించినట్లయితే ఆయన మన హృదయ కోరికలను తీరుస్తాడు. ఆనందం అనే పదానికి పర్యాయ పదాలలో ఒకటి మృదువైనది అనే అర్థము. ఇది కుమ్మరి చేతిలో మట్టిలాగా, మెత్తగా, ఆశించిన పాత్రగా అచ్చువేయగలిగేలా ఎటువంటి ఆకారంలోనైనా ఇమడగలుగుతుంది. అదేవిధంగా మన పాత్రలను ఆకృతి చేయటానికి, మలచుకోవటానికి మనము ఆయనను అనుమతించినప్పుడు, మనల్ని మనము ఆయనకి అప్పగించినప్పుడు మన ఆలోచనలను ఆయన ఆలోచనలుగా మారుతాయి, మన మాటలు ఆయన మాటలుగా మారుతాయి, మన కోరికలు ఆయన కోరికలుగా మారుతాయి. ఈరోజే దైనందిన జీవితంలోని పరధ్యానం మనల్ని ఆయనతో గడపకుండా ఆపకూడదు. ఆయనలో ఉందాము, ఆయన మాటలు మనలో ఉండనిద్దాము. ఎందుకంటే ఆయన మాత్రమే మన హృదయ కోరికలను తీర్చగలడు. ఆమేన్.